ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా బస్సు లారీ ఢీకొట్టడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. నంద్యాల జిల్లా సిరిబెల్లమెట్ట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 36 మందితో హైదరాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ARBCBR ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి ఈ ట్రావెల్స్ బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సు డ్రైవర్తో పాటుగా లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు మరణించారు. ఓ DCM డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో స్వల్పంగా ప్రయాణికులంతా గాయాలతో బయటపడ్డారు. మంటల దాటికి పూర్తిగా బస్సు మరియు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. విజువల్స్ లో చూస్తున్నాం. హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ARBCBR ఈ ట్రావెల్స్ బస్సు స్ట్రైట్ గా వెళ్తూ టువర్డ్స్ హైదరాబాద్ వైపుగా వస్తోంది. ఈ క్రమంలోనే ఒకసారిగా టైర్ పేలిపోయింది. ఆ టైర్ పేలిపోవడంతో డివైడర్ను ఢీకొట్టి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి ఒక కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఆ లారీ కూడా కాలిపోయింది. ఈ బస్సు డ్రైవర్తో పాటుగా అటు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు. మొత్తంగా బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ 36 మంది ప్రయాణికులు కూడా ఒక DCM డ్రైవర్ వచ్చి వెంటనే ఎమర్జెన్సీ గ్లాసెస్ ని బ్రేక్ చేయడంతో చిన్న చిన్న గాయాలతో వారంతా బయటపడగలిగారు. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ సిచ్యువేషన్ కి సంబంధించి విజువల్ చూద్దాం. ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది. కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. అదే అదే ఏరుంటాయి పగులుతాయి. సంఘటనతో ఒక్కసారిగా వరుస ఘటనలు, వరుస బస్సు ప్రమాదాలు, వరుసగా బస్సుల్లో మంటలు అంటుకోవడాలు సంచలనంగా మారింది. సో కర్నూలు బస్ సంఘటనకు సంబంధించి ఆ సంఘటన మరొక మునిపే కర్నూలులో 20 మంది మరణించారు. కర్నూలులోకి సంబంధించిన సంఘటన మరొక మునిపే వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. మొదటిగా కర్నూలు, ఆ తరువాత నంద్యాల విహారీ ట్రావెల్స్, రాజమహేంద్రవరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇంకో బస్, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బస్సు ప్రమాదాలు, ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు బస్సులో వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇది హైదరాబాద్ వైపుగా వస్తోంది ARBCBR ట్రావెల్స్ బస్. ఈ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ వైపుగా వస్తుండగా 36 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. స్లీపర్ బస్ ఇది. సో ఆ బస్సు టైర్ పేలిపోవడంతో డివైడర్ ని దాటుకొని ఎదురుగా వచ్చినట్టు ఒక లారీ కంటైనర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడ ఒక DCM డ్రైవర్ వెంటనే ఆ బస్సు దగ్గరికి చేరుకొని అద్దాల్ని పగలగొట్టకపోయి ఉంటే ఈ ప్రమాదంలో మరిన్ని మరణాలు సంభవించి ఉండేది. ఈ ప్రమాదం మరింత నెక్స్ట్ లెవెల్ గా ఉండిపోయేది. రెండు బస్సు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయి ప్రతినిధి హుసేన్ ఉన్నారు. హుసేన్, ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? అక్కడ బయటపడినటువంటి ఆ ప్రయాణికులు ఎక్కడికి తరలించారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? మరో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గత 2 నెలల క్రితమే మనం బస్సు ప్రమాదంలో 19 మంది మరణించినటువంటి ఘటన మరో అలాంటి ఘటనే రిపీట్ అయినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో కూడా ఆ బస్సు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అన్ని కూడా జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ప్రైవేట్ బస్సులన్నీ కూడా దత్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి ఉంటుందో ఆ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీని ప్రధానంగా సిరివెల్లమెట్ట వద్ద ఆర్లగడ్డకి సమీపంలో ఉన్నటువంటి సిరివెల్లమెట్ట వద్ద గ్యాస్ గోడౌన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ARBCBR అనేటువంటి ఏదైతే ట్రావెల్ బస్ ఉందో ఆ ట్రావెల్ సంబంధించినటువంటి రైట్ సైడ్ బస్సు సంబంధించినటువంటి టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి పక్కన ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టడంతో పాటు ఎదురుగా వచ్చేటువంటి ఆపోజిట్ లో వచ్చేటువంటి మరో DCM వెహికల్ ను అక్కడ ఉన్నటువంటి అదుపు తప్పి ఢీకొట్టడంతో ఒకసారిగా ప్రమాదం చోటు చేస్తుంది. ప్రమాదం చోటు చేస్తున్న అనంతరమే ఒకసారిగా ఇరు వెహికల్ అటు ప్రైవేట్ ట్రావెల్ బస్సులోను మరి ఎదురుగా ఉన్నటువంటి వాహనంలోను మంటలు చెలరేగడంతో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ డ్రైవర్ తో పాటు బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ పూర్తిగా దగ్ధమైనట్టు మనకు తెలుస్తుంది. దీనికి పూర్తిగా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే
జరిగినటువంటి ప్రమాదము రోడ్డుకు మధ్యన జరగడం, అటు నుంచి వస్తున్నటువంటి వాహనదారులంతా ఈ ప్రమాద సిచ్యువేషన్ ని గమనించడము. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి స్థానికులతో పాటు ఎవరైతే ప్రయాణికులు వెళ్తా ఉన్నారో వేరే వాహనాలు ఉన్నటువంటి వారంతా కూడా పక్క అద్దాలు పగలగొట్టి అందరినీ కూడా బయటకు తీయడంతో పెద్దగా రోడ్డు ఘోర ప్రమాదమే తప్పింది. ఒక్కసారి గెట్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపుగా వస్తోంది ఏఆర్ బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్, స్లీపర్ బస్ ఇది. 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అది నంద్యాల వరకు బాగానే వచ్చింది. నంద్యాల జిల్లాకు చేరుకున్న తర్వాత ఇక్కడ సిరివెల్లమెట్ట అనేటువంటి ఈ ప్రాంతం దగ్గర హైవే రోడ్డు పైనే ఆ బస్సు ప్రయాణిస్తున్నటువంటి ఆ వేగానికి ఒక్కసారిగా టైర్ పేలడంతో, టైర్ బ్లాస్ట్ అవడంతో కంట్రోల్ తప్పి డివైడర్ని దాటుకొని అవతల వైపుగా వస్తున్నటువంటి ఆ లారీ కంటైనర్ని ఢీకొట్టడం. దీంతో 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. 2 వాహనాలు కూడా పూర్తిగా మంటల్లో చిక్కొని అవన్నీ కూడా 2 వాహనాలు ఉన్నటువంటి 3 సజీవ దహనం అయిపోయారు. కనీసం వారి మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. అటు డ్రైవర్, బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ 3 కూడా ఈ మంటల్లో చిక్కొని మరణించారు, సజీవ దహనం అయిపోయారు. వారి శరీరాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక మిగిలినటువంటి ప్రయాణికులు 36 మందిని కూడా అటుగా వెళ్తున్న ఒక DCM డ్రైవర్ వెంటనే వచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్తో మొత్తం బస్ అద్దాలన్నీ పగలగొట్టేసరికల్లా వారంతా హుటాహుట్న బయటికి దిగిపోయారు. దాంట్లో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలని తెలుస్తోంది. ఒకసారి అక్కడ బాధితులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణిస్తున్న బాధితులు ఉన్నారో ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. మరి మాట్లాడారో చూద్దాం. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35 ట్రావెల్స్ ట్రావెల్స్ ఎక్కడి నుంచి అక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35 ట్రావెల్స్ ఎక్కడి నుంచి అక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35 రైట్, ఇది ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు. అది నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. నిన్న 8 గంటల 30 నిమిషాల సమయానికి అది డైరెక్ట్గా అక్కడ స్టార్ట్ అయిపోయింది. 9 గంటల 30 నిమిషాల జర్నీ టైం నెల్లూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఎగ్జాక్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి. సో క్లీనర్ సురేంద్ర అంటే మన దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరు ప్రయాణికులు ఉన్నారు ఏంటనేది. సో ఫస్ట్ సీట్లో ఎవరు ఉన్నారు? మొత్తంగా 36 మంది ప్రయాణికులు. సో చాలా మంది రెడ్ బస్ నుంచే దీన్ని బుక్ చేసుకున్నారు. రెడ్ బస్, అబీ బస్ నుంచి బుక్ చేసుకున్నారు. సో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో 36 మంది ప్రస్తుతం ప్రయాణికులు ఉండగా అందరూ కూడా ఇప్పుడు సేఫ్. బట్ 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. సో సురేంద్ర క్లీనర్ ఆయన ప్రస్తుతానికి ఆయనే డ్రైవర్. సో ఆయననే డ్రైవ్ చేస్తూ వెళ్ళారు. ఒక్కరే ఆ డ్రైవర్ ఉన్నారు ఈ బస్సులో. సో ఆయన డ్రైవ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చినటువంటి వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ మంటలు చెలరేగాయి. స్పాట్లోనే ఆ ఒక్క డ్రైవర్ మరణించినట్టు తెలుస్తోంది. ఎస్ హుసేన్, సో సంఘటనా స్థలంలో ఇంకా బస్సుల్లో మంటలు చెలరేగుతూ ఉన్నాయా? ఆ దిగిన ప్రయాణికులు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు నైట్ సమయంలో జరిగింది కాబట్టి డెఫినెట్గా అందరూ నిద్రమత్తులో కూరుకుపోయి ఉంటారు. ఆ నిద్రమత్తులో ఉన్న వారికి ఎప్పుడు ఇలా మెలకు వచ్చింది, ఒక్కసారిగా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ సంఘటనకు సంబంధించిన దాంట్లో? మనోజ్, ఈ ఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా ఒక పెద్ద కుంపుకు వచ్చింది బస్సులకు ఏర్పడడంతో ప్రయాణికులంతా కూడా దానికి స్లీపర్ సమస్య తీర్చుండడం, దాంతో పైనుంచి ఉన్న వాళ్ళు కింద పడిపోవడంతో పాటు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే బయటికి రావడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది. గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడిన నేపథ్యంలో పక్కన వెళ్తున్నటువంటి వాళ్ళు రాడ్డు దిక్కున ఇక్కడ ఉన్నటువంటి అద్దాలు పాల్గొట్టడంతో 36 మంది ప్రయాణికుల్ని బయటకు తీయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఈ తీసుకున్నటువంటి క్రమంలో కొంతమంది ముందస్తుగా బస్సులో నుంచి కిందికి దూకడంతో సుమారు 10 మంది పైగా స్వల్ప గాయాలతో బయటపడినట్టు సిచ్యువేషన్. వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్ ని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ కూడా రంగంలో దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించాడు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్స్ రంగంలో దిగి మంటలను ఆర్చుతూ ప్రస్తుతం అయితే మాత్రం పూర్తిగా మనం చూసినటువంటి విజువల్స్ తో పక్కన కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విజువల్ చూసినట్లయితే పూర్తి బస్సు
పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మొత్తం బస్సుకు సంబంధించినటువంటి యొక్క ఇనుప రాడ్లు తప్ప ఇంకేమీ మిగలలేదు. పూర్తిగా కాలిపోయినటువంటి ఘటన ఉంది. ఒకవేళ అనుకున్నటువంటి ఘటన జరిగి ఎవరైనా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సకాలంలో లేకపోయింటే మాత్రం మరోసారి మనకి ఇక్కడ ఉన్నటువంటి చిన్న టేకుడు దగ్గర జరిగినటువంటి ఘటన లాంటిది పునరావృతం అయ్యేది. అయితే ఈ గతంలో జరిగినటువంటి ఘటనలో 19 మంది సజీవ దహనమైనటువంటి సిచ్యువేషన్ ఈ ఘటనను ఊహించరానిది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ 36 మంది ప్రయాణికుల యొక్క ప్రాణాలను కూడా మరి అదృష్టవశాత్తు బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలో దిగారు, సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి 36 మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆల్టర్నేటివ్ గా అక్కడ ఉన్నటువంటి బస్సుల ద్వారా ఇతర వాహనాల ద్వారా పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. గాయపడ్డ వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా కూడా చెప్తున్నారు అక్కడ జరిగినటువంటి శాఖకు గురయ్యాము, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. రోడ్డు సైడ్ వెళ్ళేటువంటి వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలను మమ్మల్ని కాపాడకపోతే మా ప్రాణాలను ఈ రోజు ఎక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఊహించలేని సిచ్యువేషన్ ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా మనం చూస్తున్నటువంటి ఘటనలు మన జరిగినట్టు రాజమండ్రి ఘటన, లేకపోతే కాకినాడ ఘటన కావచ్చు, లేకపోతే గతంలో కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన నవంబర్ లో మనం చూసాము. అక్కడ 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటన ఇదే రోడ్డు పైన ఇప్పుడు జరుగుతున్నట్టు ఏదైతే రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి ఘటన గురించి మాట్లాడుతున్నామో ఈ రోడ్డు పైనే ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఘటనలే 2 ఘటనలు జరిగే తెల్లవారుజామున వచ్చేటువంటి అత్యంత వేగంతో తమ ప్రయాణికుల్ని సకాలంలో చేర్చాలి, లేకపోతే అతి వేగంతో వెళ్ళాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకొని హైదరాబాద్కి వెళ్ళేటువంటి అతి వేగంగా వచ్చేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ గురవుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ప్రతి ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి ప్రతి ట్రావెల్ బస్సు కూడా అగ్ని ప్రమాదానికి ఆహుతి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఒక్కసారిగా మంటలు ఎందుకు వస్తున్నాయనేటువంటి దీని మీద కూడా నిపుణులు బృందం ప్రత్యేకమైనటువంటి దాని మీద రీసెర్చ్ చేయాలి. అలా జరగకుండా ఉండేందుకు, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, మంటలు చెలరేయకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఆల్టర్నేట్ గా దీన్ని సొల్యూషన్ కనుక్కోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇంకా పెరిగిపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. మనం రైట్ హుస్సేన్, గెట్ బ్యాక్ మీ లైన్లో ఉండండి. సో ఈ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ARBCVR ట్రావెల్స్ బస్సులో ఎగ్జాక్ట్గా మధ్యరాత్రి సమయంలో 2 గంటలు దాటిన తర్వాత నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి సిరివెల్లమెట్ట ప్రాంతం దగ్గర నేషనల్ హైవే పైనే ఆ బస్సు వేగంగా